వాళ్ళ పండగలకి అంబరాలు ఉంటాయి, వాళ్ళ పండగలకి పిండి వంటలు ఉంటాయి. మన పండగలకి సంబరాల ప్రాముఖ్యం కాదు, మన పండగలకి పరమార్థం ఉంది. సమాజానికి ఒక వర్తమానం ఇచ్చే పండగలు మనవి. మన ఎగిరే పండగలు కాదు, మన సెలబ్రేషన్ చేసుకునే పండగలు కాదు. మన పండుగ ఏంటంటే ఒక మెసేజ్ ఉంటుంది సొసైటీకి. ఏం చేస్తున్నారు మీరు, మాలాగే టపాసులు వేలుస్తున్నారు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మాలాగే పాటలు వేసుకుని డ్యాన్సులు వేస్తున్నారు ఏంటారు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డ్యాన్స్లో వెళ్ళిపోయిన తర్వాత వేసుకోండి. మన పండగలకి గుర్తుపెట్టుకోండి మెసేజ్ ఉంది. ఏముంది రాస్తున్నాడు మత్తయ్య గారు, రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందట. ఆ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రజలు పాపంలో కొట్టిమిట్టాడుతున్నారు. పాపాన్ని కొట్టిమిట్టాడితే పాపం అంత ప్రమాదం ఏంటి, ప్రాణాలు తీసింది, అది తీస్తుంది. సొసైటీకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం మనీ కాదు, సొసైటీకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం వర్షాభావం కాదు, సమాజానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సిన్ అంటుంది బైబిల్, పాపం. ఈ పాపాన్ని అదుపు చేయకపోతే ఏమవుద్ది, అది కొరుకు పిండి కన్నా ప్రమాదకరమైనది, అది రక్తపు డాగు కన్నా ప్రమాదకరమైనది. దాని తీవ్రత ఎలా ఉందో తెలుసా, మనుషుల్ని మట్టి కలుపుతుంది. పాపం అంటే ఏంటి అని మీరు ఒకవేళ నన్ను అడిగితే దాన్ని వివరించడానికి సరైన పదాలు లేవు. కానీ దాన్ని గూర్చి పౌలు కానీ అపోస్తులు కానీ లేదా ప్రవక్తలు కానీ మాట్లాడుతున్నప్పుడు అది ఒక ప్రభుత్వం మాదిరి పనిచేస్తుందట. మనుషులను వద్దన్నది చేయిస్తుందట. మనుషులు వద్దన్నది చేయించడమే కాదు, అది గిచ్చి గిచ్చి మనుషుల్ని నచ్చిన పని చేయించుకొని చివరికి మనుషుల్ని ఘరానాగా ఎక్కడ పంపుతుందంటే మరణపు ఊబులోనికి పంపి అదేం చేస్తుందో తెలుసా, నరకానికి సరాసరి గేట్లు ఓపెన్ చేస్తుంది. అంటే పాపానికి వచ్చే జీతం ఏంటంటే మీకు తెలుసు ఆ పదాల అర్థం. పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి, మరణం. దాని తీవ్రత ఎలా ఉంటుంది, ఈ ఒక్క రెఫరెన్స్ మనకు అర్థం కాదు. కానీ ఒక్కసారి మీరు అలా వెనక్కి వస్తే ఒక కీర్తన ఉంటుంది చూడండి, ఒక కీర్తన 49వ కీర్తన. ఇలానే ఉంచండి, మళ్ళీ వద్దాం. 49వ కీర్తన అని కొంచెం ఈ మానిటర్ల సౌండ్ తగ్గించండి. 49వ కీర్తన, 49వ కీర్తన మొదలు వచ్చింది. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండెను. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితార తీసుకున్న మరుగు మాటలు బయలుపరచదును. ఆగుదాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, నిజాయితీగా ప్రశ్నించుకున్నాం. చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. అక్షరాల మీద అవగాహన ఉంది కానీ చదువుకున్నాం. ఏం అర్థమైంది అని ప్రశ్నించుకుంటే ఏం అర్థమైంది, మనకేం అర్థం అవ్వలేదు. మరి ఎందుకు వాక్యాలు మనకు అర్థం కావట్లేదు అంటే కొన్ని ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలంటే కాంటెక్స్ట్ అంటారు, దాన్నే సందర్భము అంట. ఏమి సందర్భం? ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సందర్భాన్ని చూడాలి. ఆ సందర్భం అంటే ఇంకా ఏంటి మనకు అర్థం కావాలంటే ప్రతి వాక్యానికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి వాక్యానికి ఒక భౌగోళిక నేపథ్యం ఉంటుంది, ప్రతి వాక్యానికి ఆ తరం వ్యక్తుల యొక్క మాటలు ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొస్తేనే అసలు ఆ వాక్యం అంటే ఏంటో నీకు అర్థం. అలా కాకుండా వాక్యాన్ని చదివితే అర్థం కాదంటే అర్థం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా దిక్కుని చెప్పింది మీకు చెప్తున్నాను, వినండి. ఇంకొక 10 రోజులు 20 రోజులు గడిచిపోతలేదు, నెల గడిచిపోతే ఎప్పుడు రానంత జనం 31st నైట్కి వచ్చేస్తారు. ఎక్కడికి? చర్చ్కి. చాలా మంది వచ్చేస్తారు, గాలి బెచ్చి వచ్చేస్తారు, భక్తులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. 31st నైట్కి అందరూ చర్చ్కి వచ్చి కూర్చుంటారు. కూర్చుని నిండిపోతాయి, లోపల స్థలాలు నిండిపోతాయి, బరకలు నిండిపోతాయి, బయట టెంట్లు నిండిపోతాయి. ఎందుకంటే వీళ్ళందరికీ నమ్మకం ఏంటంటే ఇంక ఏడాది అంతా ఏదో గాలి తిరిగి తిరిగాం, అయినా దేవుడు తన రెక్కల చాట్లు మమ్మల్ని కాపాడాడు. మళ్ళీ ఇంకా ఆయనకి చివరిలో అంటే ఈ సంవత్సరం చివరిలో మొహం చూపించకపోతే బాగోదని ఒకసారి దేవుడికి హాయి చెప్పడానికి వస్తారు ఈ బలహీనమైన భక్తులందరూ. వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటారు, జనాభా అంతా చర్చ్లో నిండిపోతారు. వచ్చిన వాళ్ళందరినీ పాస్టర్ గారు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడానికి మెజారిటీ పాస్టర్లు ఏం చేస్తారంటే ఒక వాగ్దానం కట్టిస్తారు. అది లైసెన్స్ లాగా తీసుకుంటారు అందరూ.
ఆ వాగ్దానం కొరకు కార్డు కొరకు కొంచెం పెడితే ఇంకా దేవుడు ఇంకా మమ్మల్ని ఏం చేయడానికి మాకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏంటంటే ఒక వాక్యం కావాలి. అందుకే నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, తీసుకొద్దని నేను చెప్పలేదు, తీసుకోండి, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ వాగ్దానం కార్డులు తీసుకుంటారు. పాస్టర్ గారు కొంతమంది, ఒక తెలివైన పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ 31st నైట్కి మరి చాలా బిజీ వర్క్లు ఉంటాయి ఆ రోజు చర్చిలో. ఎందుకంటే అందరికీ ఆ రోజు నైట్ లవ్ ఫీస్ట్ పెట్టాలి. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమింది అంటే కక్క మొక్క డొక్క ఉండాలి, లేకపోతే అది లవ్ ఫీస్ట్లో ఉండదు. సాంబార్ వేసేస్తే అది లవ్ ఫీస్టా? అది కొంచెం బడాకానే వేయాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకే పాస్టర్ గారు ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి అవన్నీ కొనుక్కు రావాలి. పైగా ఈ సండే స్కూల్ టీచర్లు కూడా ఆ రోజు మళ్ళీ ఎంకరేజ్మెంట్ కొరకు ఏదో గిఫ్ట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే నెక్స్ట్ సండే స్కూల్ ఉండదు. పెద్దలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి కప్పాలి. నాకు ఇక్కడ గొడవలు ఎలా ఉండవు, మామూలుగా చెప్తున్నా. పెద్దలు ఉంటారు, వాళ్ళకి కప్పాల్సిన సాల్వలు కప్పాలి, పొగడాలి. ఈ లేకపోతే మా సంఘం చాలా కష్టమని ఎవరో ఒకరిని పొగడకపోతే చాలా కష్టం. లేదంటే పెద్దలకు కోపం వచ్చేస్తారు. పెద్దల కోపం రాకుండా వాళ్ళని వాదాచాలి. సండే స్కూల్ టీచర్కి వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి, వీళ్ళకి కావాల్సిన పిల్లబచ్చాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇవన్నీ అవ్వాలి. ఆ మార్కెట్కి పోయి బిర్యానీకి కావాల్సిన సామాను ఇవన్నీ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న పాస్టర్ గారు ఇవన్నీ చేస్తుంటే పాస్టర్ గారు తెలివిగా ఏం చేశారంటే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వాగ్దానం కార్డులు అన్నీ ఇవ్వాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేస్తానంటే ఆడవారి కార్డులు ఎవరికి ఏ వేస్తే బాగుంటుంది, ఆడవారి కార్డులు ఆడవారికి చేస్తున్నాను, మగవారి కార్డులు మగవారికి చేస్తున్నాను. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉంచారని చర్చిలో కంగారుగా తిరిగే కుర్రలు ఉంటుంది చూసారా, ఆ కంగారు కుర్రగోడికి వాగ్దానం కార్డు జాగ్రత్తగా ఉంచారని చెప్పాను. ఎందుకంటే చర్చిలో కొంతమంది కురగాలు ఉంటారు, కంగారు తిరుగుతారు, ఏదో మరి ఈ భూమిని ఏదో భుజాల మీద మోస్తున్నట్టు. నేను అందరిని అంటలేదండి, అన్నీ బాగానే చేస్తారు. బరకలు బాగానే వేస్తారు, కుర్చీలు బాగానే వేస్తారు, మైకులు బాగానే సెట్ చేస్తారు, పాస్ట్ గారికి అన్ని బాగానే చేంజ్ చేస్తారు. వీళ్ళకుంటే జబ్బు ఏంటంటే వాక్యం చెప్పేటని మాయమైపోతారు. అదో కంగారు. వాక్యం చెప్పేట ఏం కొండరు, అంత మార్తం వ్యవహారం ఇది. మీకు అర్థమవుతుందో లేదో, అన్నీ బాగానే సెట్ చేస్తుంది. డిస్ అంతా బాగానే ఉన్నది యేసుక్రీస్తు వారికి. వంట వార్పు అన్నీ బాగా చేసింది. వాకింగ్ చెప్పేటానికి ఎక్కడ తిరుగుతుంది? కిచెన్ రూమ్లో తిరుగుతుంది. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు, నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నా తప్ప నా నోట్లోంచి ఏమొస్తుందో నీ బుర్రకి ఏమైనా అర్థమవుతుందా అన్నాడు ఆయన. ఎందుకు? నువ్వు నాకేం చేయాలి అంటే వర్క్లని చేయి, కాదంటలేదు. కాకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే వాక్యం వినాలి. వాక్యం చెప్పేటానికి మాయమైపోతాం. మీ సిస్టర్ ఇక్కడ కూర్చొని వాక్యం ఉంటుంది, నీకన్నా ఇవిడ తండ్రి అలా. అందుకే చూడండి, కంగారు తిరుగుతారు చాలామంది, అన్నీ బాగానే సెట్ చేస్తారు. వాక్యం చెప్పేటానికి మాయమైపోకూడదు, కూర్చోండి, వాక్యం వినండి. ఎందుకంటే మన జీవితానికి ప్రాముఖ్యమైనది. సరే, ఏదైతేనో ఆ కుర్రగాడికి ఎప్పుడైతే పాస్ట్ గారికి ఆ విషయాలు అప్పగించాడో, ఈ కంగారు కుర్రగాడు ఏం చేశాడు, కంగారు కూడా కనుక కలిపేశాడు. ఆ మొక్క పాస్ట్ గారికి చెప్పాలిగా, చెప్పలేదు. పాస్ట్ గారికి చెప్తే చీ అంటారని పాస్ట్ గారికి చెప్పకుండా సైలెంట్ అయిపోయాడు. పాస్ట్ గారికి తెలియక ఎవరి కార్డులు ఆలేమనుకుని ఆయన పని చేస్తున్నాడు. ఆడవారి కార్డులు మొగోళ్ళకి వచ్చినాయి, మొగోళ్ళ కార్డులు ఆడవాళ్ళకి వచ్చినాయి. అందులో వయసులో ఉన్న కుర్రోడికి వచ్చింది. వచ్చే ఏడాదికి గర్భవతి అవుతాడు. అవుతాడా? చస్తాడు. అది అవుతాడా అని అడుగుతున్నాడు. వచ్చే ఏడాదికి ఎలా అవుతాడు? మరి ఆ వాగ్దానం కార్డు అడుగుతున్నాడు. దాన్నే కాంటెక్స్ట్. ఎలా కాంటెక్స్ట్? ఆ వాక్యం ఎవరిది? వచ్చే ఏడాది గర్భవతి అంటే శారమ్మది. ఎక్కడిది? ఆది కాండంలో ఉంది. ఎవరు చెప్తున్నాడు? శారమ్మ కోసం అలా ఆయన చెప్తున్నాడు దేవుడు. దీన్నే సందర్భము, కాంటెక్స్ట్ అంటారు. అలాగే ప్రతి వాక్యానికి కూడా కాంటెక్స్ట్ ఉంటుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే చాలామంది వాక్యాలు చదువుతారు. ఇప్పుడు దేవుడు వాక్యంలోంచి చెప్పాలన్నమాట. ఇప్పుడు రేపు ఏం చేయాలి కూడా దేవుడు వాక్యంలోంచి చెప్పాలి, లేకపోతే వీళ్ళు ఏం చేయరు. అందుకే ఏం చేశారంటే వాక్యాలు చదువు కూడా చాలా మంది చదువుతారు. రేపు హైదరాబాద్ ఊరు వెళ్ళాలనుకున్నాడట. దేవా, నేను రేపు ఊరు వెళ్ళాలొద్దు, మరి నీ వాక్యం నుంచి నాకు సెలవు అని చెప్పి బైబిల్ని ఇలా కొట్టి ఇలా తీసాడట. తీస్తే అందులో ఒక రెఫరెన్స్ వచ్చింది. క్రొత్త నిబంధనల రెఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయాడు. నడుతున్నా అంతటా అతను లేచి వెళ్ళిపోయాడంటే హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదే దాని అర్థం అడుగుతున్నాను. అంతటా అతను లేచి వెళ్ళిపోయాడు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడు కాదు. దాని కింద చదువు, దాని కింద చెప్పిన అంతటా అతను లేచి ఉరు పోసుకున్నాను ఉంటుంది. అది చదవో, అది ఇస్కరియోతు యోధ కాంటెక్స్ట్. అది అంటే ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది, ఉండదా? ఆ సందర్భం నుంచి వాక్యాన్ని చదువు. ఇప్పుడు మనం చదివాం కీర్తనకు కూడా సందర్భాలు ఉన్నాయి. ఈ కీర్తనలను కానీ ఎవరో గాలి కూర్చుని రాసిన కవులు అనుకోకండి. కీర్తన కూడా చరిత్ర ఉంది, సందర్భం ఉంది. ఏముందో ఆ కీర్తనకి? ఆ చిన్న అక్షరాల పైన రాశారు చూడండి, ప్రధాన గాయకునికి కోరాహ కుమారుల కీర్తన. ఎవరి కీర్తన ఇది? కోరాహ కుమారులు. ఇప్పుడు ప్రశ్న, కోరాహ కుమారులు ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి అడుగుతున్నాను. కోరాహ కుమారులు ఎవరు? కోరాహ కుమారులు ఎవరంటే జాగ్రత్తగా వినండి. మోసే గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే చూడండి. 10 అవుతుంది, మళ్ళీ ఇంకో క్రిస్మస్కి వెళ్ళాలి.
మోసే గారు తెలుసుగా, ఐగుప్తు నుంచి 430 సంవత్సరాల బానిసలు ఉండిపోయిన ఇశ్రాయేల్ నడిపించడానికి నాయకుడిగా బయటకు వచ్చాడే ఆ మోసే గారు. ఆ మోసే గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపిస్తుంటే కష్టానికి, కన్నీరికి, మాటలకి, ఎలివేతలకి, దొంగ మాటలకి ఆయన వ్యతిరేకించి అనేక మనుషులు ఆయనకి వ్యతిరేకమైపోతుంటే ఆ టైంలో మోసే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి కొత్త శాసనాలు తెస్తానని కొత్త శాసనాల కొరకు మోసే మాట్లాడుతుంటే మోసే మీదకు ఒకడు తిరగబడ్డాడు. ఆ తిరగబడినోడి పేరు కోరాహు. ఎవరి కోరాహు అంటే సొంత బాబాయ్ గారు అబ్బాయి. ఎవరు సొంత బాబాయ్? మోసే గారు సొంత బాబాయ్ గారు అబ్బాయి. మీరు జాగ్రత్తగా వినండి. మన మీదకి గట్టిగా తిరగబడేది ఎవరు చెప్పండి? జీకే పెట్టు. సొంతోలే తిరగబడతా. మీరు ఎవరికైతే అన్నం పెడతారో వాళ్ళే మీ సైన్ అరికెత్తారు. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరు ఎవరికైతే ఎన్ని తడతారో వాళ్ళే మీరు వెనకాల నుంచి చెప్పండి ఎన్నిపోటు పడుస్తారు. మీరు ఎవరైతే నిలబడతారో వాళ్ళే మిమ్మల్ని పడగొడతారు. అప్పుడు నువ్వు సీరియస్గా నువ్వు ఇలా నిలబడి మా ఉప్పు తిని మా పప్పు తినట్టు డైలాగ్ కుదరవు. ఇంకా అదంతే నేచర్. జనాలకుండే జబ్బు, జనాలకుండే నేచర్ ఏంటంటే సహాయం చేసిన వాడి మీదకే, మేలు చేసిన వాడి మీదకే తిరగబడతారు. తిరగబడ్డారు మోసే మీదకి. ఎవరు తిరగబడ్డాడు? సొంత బాబాయ్ గారు అబ్బాయి. అంటే మోసేకి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారు అబ్బాయే కోరాహు. ఆ కోరాహు తిరగబడ్డాడు. ఏమని తిరగబడ్డాడు? ఆయన ఎక్కడికో పోయాడు, మళ్ళీ వస్తాడో రాడో. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేగమంటే లేగాలా. ఆయన ఒక నాయకుడు, ఆయన చెప్పినట్టు అంత వినాలి. ఆయన మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మేము కూడా సేవకులమే. అందుకే మా మాట వినే ఓటింగ్ ఉంది. మా ఓటింగ్ లెక్క 250 మంది. మేము మోసే చెప్పినట్టు వినాలని చెప్పి కొత్త బలిపీఠాలు కట్టడానికి తయారైపోయారు. మోసేకి బాధ ఇస్తుంది. దేవా నీకు విషయం చెప్పాలి ప్రభు, తిరగబడుతున్నారు అనగానే దేవుడు ఒక మాట అన్నాడు. సేవకుల కోసం గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా సేవ చేస్తున్న ఏ సేవకు మీదకైనా, ఏ గాలి గొట్టంగా ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీదకి ఎవరైనా తిరగబడితే, మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ బైబిల్ ఈ మాట ఉంది, నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళ మీద తిరగబడితే దేవుడు ఇలా అన్నాడు, నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. గుర్తుపెట్టుకో. సేవకుడి మీద మాట్లాడినా, సేవకుడి మీద తిరగబడితే దేవుడు ఏమన్నా చెప్పినా, నా కనుగుడ్లో ఏలు పెడితే. దేవుని కనుగుడ్లో ఏలు పెట్టేలా అంటే నీ ఏలేమవుద్ది చెప్పు? నీ బతుకేమవుద్ది? నీ కుటుంబం ఏమవుద్ది? నీ భవిష్యత్తు ఏమవుద్ది? నీ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏమవుతారు? నీకు పుట్టిన పిల్లలు, నువ్వు చేసుకున్న భార్య ఏమవుతారు? చూస్తూ ఉండి ఏమవుతారో. నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళని అనే ముందు 70 సార్లు కాదు 1000 సార్లు ఆలోచించుకో. మోసే ఏమనలేదు, మోసే రగడకెక్కలేదు, మోసే రోడ్డెక్కలేదు, మోసే ఏమనలేదు. ఇలా అన్నాడు. వెళ్ళి దేవుడు చెప్పాడు, ప్రభా వీడు చాలా మాట్లాడుతున్నాడు అన్నాను కానీ చెప్పాడు, సైలెంట్ అయిపోయాడు. దేవుడు అన్నాడు, నువ్వు పక్కుండు, ఆడి సంగతి నేను వెళ్తాను. మోసేకుండే గొప్పతనం, నాయకులకు ఉండాల్సిన గొప్పతనం ఏంటి చెప్పిన, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు. కొన్ని విషయాలు ఉంటే దేవుడికి చెప్పేయాలంతే. దేవుడికి ఎప్పుడైతే చెబుతామో దేవుడు ఎన్నవాళ్ళు. దేవుడు ఒక మాట్లాడాడు క్రొత్త నిబంధనలో కూడా, మీకు మీరే పగ తీర్చుకొనక. చెప్పండి, నాకు స్పేస్ ఇవ్వండి, నేను చూస్తా అన్నాడు. నాకు స్థలం ఇవ్వండి, ఎవరిని ఎలా డీల్ చేయాలి నేను డీల్ చేస్తా. అందుకే మోసే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది తెలుసా? దేవుడు మోసేని పక్కనమన్నాడు, వాళ్ళ ముందుకు రమ్మన్నాడు. భూమి ఇడిపోయింది. 250 మందితో పాటు కోరాహును కూడా భూమి మింగేసి పోయారు. కోరాహు చనిపోయాడు కానీ కోరాహు కొడుకులు చనిపోయారు. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు దేవుడు ఏమనలేదు. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఆ పెద్దవారికి పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయిన వారికి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మనవలు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళంతా ఒక పెద్ద ఊరంతా జనాగం అయిపోయారు. వాళ్ళంతా విస్తరించే సమయానికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలు 2వ రాజు ఎవరు? దావీదుగా. ఆ దావీదు గారు 2వ రాజుగా ఇశ్రాయేలుకి పరిపాలిస్తున్నప్పుడు, ఆ 2వ రాజు పరిపాలిస్తున్న దావీదు గారికి ఒక కోరిక వచ్చింది. ప్యాలెస్ లో తిరుగుతున్నాడు, కిందకి చూశాడు. ఆయన మనసంతా బాధ అయిపోయింది. ఎందుకు బాధ అయిపోయిందంటే, గొర్రెలు కాసుకుంటున్న చేత గాని అమాయకుడైన గడ్డము, వస్త్రాలు మాసిపోయి చెదురు జుట్టుతో అరణ్యంలో తిరుగుతున్న నన్ను, గొర్రెల వెనకాల చేతికర పట్టుకుని తిరుగుతున్న నన్ను, నా చేతుల్లో రాజదండం పెట్టి అరణ్యంలో తిరుగుతున్న నన్ను అంతఃపురంలో నిలబెట్టి, ప్యాలెస్ లైఫ్ నాకు ఇచ్చి, రాయల్ లైఫ్ నాకు ఇచ్చి, నన్ను మాత్రం ఇంత ఎత్తులో పెట్టావు, నన్ను బంగారం లాంటి మందిరంలో పెట్టావు, బంగారం లాంటి అంతఃపురంలో పెట్టావు, నువ్వు మాత్రం నీ సన్నిధి మందస్సం మాత్రం గుడారంలో ఉండడం నాకు నచ్చలేదు ప్రభు. నీ సన్నిధి గుడారంలో ఉండడం ఏంటి? ఈ మట్టి మనసు అయిన నేను బంగారు మందిరం లాంటి ఈ అంతఃపురంలో ఉండడం ఏంటి? నాకు నచ్చలేదు ప్రభు. అందుకే నాకు ఫీలింగ్ వస్తుంది, నాకు బాధ అయిపోతుంది, నీకు మందిరం కడతా అన్న. దేవుడు అన్నాడు, ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టొద్దాను.
ఏ ప్రభువా అని అడిగాడు. నీ చేతులు రక్తము చేత తడిచిపోయినా, నువ్వు కట్టొద్దు. నువ్వు నాకు ఒక ఆశ కలిగిన నా ప్రాణానికి ఏంటి ప్రభు అని అడగముందే, నీ ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. నీ ఆశను ఎవరి ద్వారా నెరవేరుస్తానంటే నీ కొడుకు ద్వారా నెరవేరుస్తాను. సొలొమోను వచ్చాడు. సొలొమోను వచ్చే సమయానికి దావీదు గారు చేసిన మంచి పని ఏంటంటే, సొలొమోను గారు వచ్చే సమయానికి దావీదు గారు చేసిన మంచి పని ఏంటంటే, సొలొమోను వచ్చే సమయానికి ఏ కష్టం లేకుండా సొలొమోను మందిరం కట్టడానికి 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలం కొన్నాడు. 46 ఎకరాల స్థలం కొనడం కొడుకు వచ్చే సమయానికి మందిరంలో పనిచేసే యాజకుల బృందాన్ని ఏర్పాటు చేశారు. యాజకులు అంటే ఈ ట్రెండ్లో పాస్టర్లు. ఆ పాస్టర్లకి జీతాలు ఇచ్చారు. వాళ్ళు లేవీకాండం అనే లేవీయులు అనే ఒక క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి సేవకులకు వృత్తి ఇచ్చి వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి కొత్త నోటిఫికేషన్ వాళ్ళకి రిలీజ్ చేశారు. ఆ కొత్త నోటిఫికేషన్ ఏంటంటే, ప్రత్యేకించి ఆత్మ తీవ్రత కలిగిన సంగీతకారులు, గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంపిక చేశారు. అంటే సేవకులు ఉన్నారు, ఇప్పుడు గాయకులు ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు. ఈ బంగారు దేవాలయాన్ని క్లీన్ చేయడానికి, పరిచర్య చేయడానికి పరిచారకులు కావాలి, వాళ్ళని కూడా ఎంపిక చేశారు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలో ఆ డిపార్ట్మెంట్ ఎంపిక చేస్తున్నాడు అన్నమాట. అంటే సేవకులు అనేది ఒక డిపార్ట్మెంట్, గాయకులు అనేది ఒక డిపార్ట్మెంట్, సంగీతకారులు ఇది ఒక డిపార్ట్మెంట్, క్లీనింగ్ సెక్షన్ ఇది ఒక డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ ఎడదీశాడు. అంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు ఆ మందిరాన్ని దేంతో కట్టబోతున్నారంటే చెప్పండి, బంగారంతో కట్టబోతున్నారు. బంగారంతో కట్టబోయే మందిరానికి కాపలా ఉండాలో వద్దా? అప్పుడు దావీదుకి ఐడియా వచ్చింది, ఎవరిని పెడితే బాగుంటుంది? కవాతులు చేస్తూ చాలా రెబలగా డ్యూటీ చేసే వాళ్ళు ఎవరున్నారని చూసినప్పుడు దేశంలో చూస్తే దావీదు కనబడిన జనాంగం కోరాహు కుమారులు కనబడ్డారు. ఎవరు? కోరాహు కుమార్. ఆ కోరాహు కుమారుని దావీదు గారు ఏం చేశారంటే, మీకు సైనిక ఉద్యోగాలు ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళని ప్రత్యేకించి కవాతులు చేసే పోలీస్ డిపార్ట్మెంట్లో సైనిక బలగాలుగా వాళ్ళని పెడితే ఈ దేవాలయం చుట్టూ వాళ్ళ కాపలా కాస్తున్నారు. ఈ కాపలా కాస్తున్న డోర్ కీపర్స్, ద్వారపాలకుల విభాగంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు జనాలు వస్తూ పోతున్న వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, దేవుని మందిరానికి కాపలా దేనికంటే అని మీరు అనుకోవచ్చు. దేవుని మందిరానికి కాపలా దేనికంటే అది మామూలు సిమెంట్తో కట్టే మందిరం కాదు. చెప్పండి, బంగారంతో మందిరం కడితే దేవుని మందిరానికి ప్రమాదం ఏంటంటే, ఎందుకు ప్రమాదం కాదు? మీకు ఉదాహరణ చెప్పనా? మీరు అప్పుడప్పుడు పేపర్లో చదువుతున్నారు లేదో, ఆడెవడో మీరు పేపర్లో చదివారు లేదో, ఆడెవడో దేవుడి దగ్గరకు వచ్చిన ఆ భక్తుడు వచ్చిన వాడు లోపలికి వెళితే లోపలికి పూజారి గారు వెళ్ళి బయటకు వచ్చే సమయానికి నెక్మే పట్టుకుంటారు చూసారా, ఆ శతగౌరం పట్టుకొస్తాడు. దేవుడు వడ్డానాలు దొంగిలించే భక్తులు లేరు, దేవుడు శతమానాలు దొంగిలించే భక్తులు లేరు, దేవుణ్ణి ఎత్తుకెళ్ళిపోయే భక్తులు లేరు. ఇంకే అక్కడ వరకు ఎందుకు? చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోలు ఉన్నారు లేదు చెప్పండి, సీపుర్లు అట్టిపోలు ఉన్నారు లేదు చెప్పండి. అరే డెడ్ సీపుగా సీపుర్లే పట్టిపోతున్నారు, చెప్పులే పట్టిపోతున్నారు. అలాంటిది గుడంతా బంగారం అయితే ఎంతసేపు ఆ తమ్మంగాడ చేస్తాడు ప్రార్థన. ఎందుకు? రోజుకు మొక్క అట్టిపోతాడు. ఈ మానవ స్వభావం దావీదు గారికి తెలుసు కనుక దేవాలయానికి చుట్టూ ఎవరిని పెట్టాడు? 46 ఎకరాల స్థలంలో కాపలాదారుని, సైనికుల్ని పెట్టి వస్తూ పోతున్న వాళ్ళని చెక్ చేయాలి. అలాగే విదేశీయులు ఎవరైనా గూఢాసార్లు వస్తారేమో చూడాలి. దేవాలయానికి ఫుల్గా టైట్ సెక్యూరిటీ ఇచ్చాడు. ఆ టైట్ సెక్యూరిటీలో పనిచేస్తున్న పోలీసులే కోరాహు కుమారులు. ఈ కోరాహు కుమారులు జనాలు వస్తున్నారు పోతున్నారు. ఈ జనాలు వస్తూ పోతూ చూస్తున్న వీళ్ళకి జనాలకి దేవుడుకున్న రగడ కనిపెట్టారు, జనాలకున్న అతిపెద్ద ప్రమాదాన్ని కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆవేదనతో అరిశారు, ఆవేదనతో పాడారు. ఆ పాడిన వారు చేసిన పని ఏంటంటే కొన్ని కీర్తనలు రాస్తారు. ఆ కీర్తనలో ఒక కీర్తనే చెప్పండి 49వ కీర్తన. మళ్ళీ అర్థమవుతున్నా? ఆ 49వ కీర్తనలు ఏమని రాస్తున్నాడు? సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి. మీరు అనుకోవచ్చు దరిద్రులు అంటే తిట్టనుకోకండి. సామాన్యులు అంటే సాదా సీదాగా బతికేవారు, సామంతులు బాగా డబ్బులు ఎక్కువైపోయిన వారు, ధనికులు జనాల్లో కాస్తంత అటు ఇటు కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ అనమాట. దరిద్రులు అంటే దరిద్రుల్లో ఇంకా దరిద్రంగా బతికే కడు పేదరికం ఉన్నవారు. అంటే ఆ రోజుల్లో జనాల్ని ఈ కేటగిరీలో విడదీస్తారన్నమాట. అంటే జనాలు ఇన్ని రకాలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, చెప్పండి దరిద్రులు ఉన్నారు. అయితే ఎన్ని రకాల మనుషులున్నా మనుషులకి పేదరికం ప్రమాదం కాదు, మనుషులకి డబ్బు ప్రమాదం కాదు. ఎన్ని రకాల మనుషులున్నా మనుషులకు ఉండే ప్రమాదం ఏంటంటే సామంతున్నైనా సామాన్యున్నైనా ధనికున్నైనా దరిద్రునైనా ఎవరినైనా అందరినీ మింగేసేది ఒకటి ఉంది,
దానికి మీరు భయపడలేదు. సర్వజనులారా ఆలకించండి. ఈ భూమి మీదకి పుట్టుకొచ్చిన ఎవరికైనా మింగుడు పడని ఒక సంగతి ఉంది. దానిని గురించి ఎవడో నోటీస్ చేయట్లేదు. మా దర్యాప్తులో, మా డిస్కవరీలో, మా పోలీసు బలగాలకు ఒక విషయం అంత చిక్కింది. ఈ మానవ ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదం ఉంది. అది ఇప్పటికే దాని నష్టాన్ని జరిగిస్తుంది, ఇప్పుడు జరిగిస్తుంది, అది జరిగిస్తుంది, జరిగించబోతుంది కూడా. దాన్ని ఆపేవాడు లేడు, దాన్ని అదుపు చేసేవాడు లేడు. అందుకే నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది, పూర్ణ వివేకాన్ని గురించి చెప్తున్నాం, గూఢార్థం గల ఆ సంగతి మీకు ఎలుగెత్తి చెప్తున్నాం. సితార తీసుకుని ఒక ట్యూన్లో ఆ సంగతులు మీకు పాడుతున్నాం. అది మీకు అర్థం కావాలి. మీకు అర్థం కావట్లేదు అంటే భయపడవలసిన విషయానికి దేవాలయానికి వచ్చి మీరు భయపడలేదు, అనవసరమైన విషయాల కొరకు మీరు భయపడుతున్నారు. దేవుడికి ఎంతసేపు చెప్పిన ఈ లౌకికమైన భయాల కోసమే మీరు చెప్తున్నారు తప్ప మిమ్మల్ని మీ అనుకున్న వారిని మింగేసి ఒక భయం ఉందన్న సంగతి మీ బుర్రలకు ఎక్కట్లేదు. ఎందుకు మీరు దేనికి భయపడుతున్నారు, దేనికో కింద చెప్తున్నారు చూడండి. నా కొరకు పంచువారి దోష గురించి నన్ను చుట్టుకున్నప్పుడు ఆపదలకి నేను ఎలా భయపడవలను అంటే దాని అర్థం ఏంటి? నేను భయపడవలసింది ఆపదలకు కాదు, నేను భయపడవలసింది నా శత్రువులకు కాదు, నేను భయపడవలసింది నాకు స్కెచ్ చేసిన వారి మీద కాదు, నేను భయపడవలసిన ఒక విషయం ఉంది అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మనం దేనికి భయపడాలి చెప్పాడు చూడండి. నా కొరకు పొంచిన వారు కొంతమంది ఉన్నారు, నాకు ఆపదలు ఉన్నాయి అంటే కొన్ని అనవసరమైన విషయాలకి మనం భయపడుతున్నాం. వాటికి భయపడకండి అంటున్నారు వీళ్ళు. భయాల్లో రకరకాలు ఉన్నాయి. ఒద్దెక్కలకు భయపడిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా, బల్లులకు భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక మగాళ్ళు అయితే ఆడు కట్టుకున్న బిల్డింగ్ రాత్రులు ఆడికే మేడ మీదకి వెళ్ళాలంటే భయం. మరి ఎందుకు కట్టుకున్నా నాకు అర్థమవుతుంది. రాత్రులు వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భయం. అలా ఆవిడ సైకిల్ చేస్తాను వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకు? నువ్వు మెలుగుకుంటే వెళ్తున్నావు, మరి వస్తాను రానని. చీకటి అంటే భయం, ఒంటరితనం అంటే భయం, శబ్దం అంటే భయం, పురుగు అంటే భయం, పాము అంటే భయం. అని గుర్తుపెట్టుకో, ఈ భయాల కన్నా ఒక భయం ఉంది, నేను మింగేసే భయం. నువ్వు దానికి భయపడలేదు, పురుగుకు భయపడుతున్నావు, చీకటికి భయపడుతున్నావు, ప్రమాదానికి భయపడుతున్నావు. ఇంకా దేనికి భయపడుతున్నావు తెలుసా? కింద రాస్తున్నావు చూడండి. డబ్బున్న వాళ్ళకి భయపడుతున్నావు, నీకు శత్రువు ఉంటే వాడికి భయపడుతున్నావు. చాలా మంది గొడవలు పెట్టుకుంటారు. గొడవలు ఏంటి చెప్పినా, వాళ్ళు పెట్టుకునే గొడవలు ఏంటంటే, వాళ్ళు పెట్టుకునే గొడవ అవతలవాడు సామాన్యుడు అనుకోండి, నోరు లేడు అనుకోండి, వీడు వెళ్ళాన్ని బెదిరించేస్తాడు. ఎందుకంటే ఆడికని నీడు బలవంతుడు కానీ. అదే అవతల డబ్బున్నాడు అనుకోండి, మనకి సార్ గొడవలు అంటాడు. అంటే డబ్బున్న వాడితో గొడవలు పెట్టుకో, డబ్బు లేని వాడితో గొడవలు పెట్టుకుంటావు. ఎందుకంటే ఆడ అవసరమైతే చట్టాన్ని కూడా అండర్లో తెచ్చుకుంటాడని నీకు భయం. డబ్బున్న వాళ్ళకు జబ్బు ఉందట, అక్కడ రాస్తాడు చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేను ఎలా భయపడవాలని బాగా వినండి. డబ్బులు ఉన్న వారికి జనాలు భయపడతారు, డబ్బున్న వాళ్ళకు కూడా భయం లేదనుకుంటారు, కానీ వాళ్ళకు కూడా భయం ఉంది. డబ్బున్న వాళ్ళట తమను తామే పొగుడుకుంటారట. పొగుడుకోరా. ఎవడున్నాడు ఇప్పుడు అత్రిపదంలో, వాడికి బాగా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఆడేమన్నా చెప్పిన, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. ఆడికి రాత్రులు నిద్ర వస్తలేదండి. ఎందుకు? డబ్బులు ఎక్కువైపోయి. బాగా డబ్బులు ఎక్కువైపోయిన మీరు ఎప్పుడైనా చూసారో వాళ్ళకి రాత్రులు నిద్ర రావు. రెస్టారెంట్లంట, బార్లంట, అలాగు ఇలాగు, రోడ్లంట, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు. ఎందుకు? వీళ్ళకి నిద్ర రాదు. పబ్బులు, క్లబ్బులు, షికార్లు, శతం, వీళ్ళకి నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. ఎందుకు? డబ్బులు ఎక్కువైపోయి. చాలా మంది చూస్తున్నాడు, ప్రాపర్టీ ఏమైపోతున్నానో, దాన్ని ఎలా డెవలప్ చేయాలనో, ఇలాంటి డబ్బు జబ్బు అది. డబ్బున్న వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పిన. ఎవడైనా ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎవడైనా ఇంటికి వస్తే వాళ్ళ మాటలు టీ తాగుతారు, కాఫీ తాగుతారు అంటారు, గేట్ కాడ మళ్ళీ వెళ్తారు. మనకి ఏమని, ఇది మందే, అది మందే, అది మంది, ఇది మంది. ఇంకా బిట్టు ఉందా? బిట్టుకునేద్దాం అనుకో. ఏంటి బిట్ అంటే? సైట్. బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ యొక్క ఆలోచన ఎక్కడ చెప్పిన, స్థలాల మీద చెప్పండి, వస్తువుల మీద, వీటి గురించి గొప్ప చెప్తాను. ఒకప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళండి, వాకింగ్ చెప్తున్నాను. ఒక్కో స్పీకర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక్కో స్పీకర్కి ఒక ప్రాబ్లం ఏంటంటే, నా ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా లేచి అటు ఇటు తిరిగినా, సౌండ్ సరిగ్గా లేకపోయినా నేను చెప్పలేను, అది నా ప్రాబ్లం. మరో కొంతమంది స్పీకర్కి మరో ప్రాబ్లం. నేను వాకింగ్ చెప్తున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ అత్త 70 సార్లు లేచింది వాకింగ్ చెప్తున్నాను.
ఆవిడ నాకు తెలిసి ఏమనలేదు, లెగుస్తుంది వస్తుంది, వాక్యం అయిపోయిందని. ఎవరు ఎందుకురా మీ అత్త అన్నిసార్లు తిరిగిందని అడిగాను. అన్నాడు ఎందుకు లేకరా మా అత్త కొత్త నెక్లెస్ కొన్నదరా అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పెళ్లి కూతురు కన్నా కూడా అందరికి ఇప్పుడు ఎవరు కనపడాలి చెప్పండి? ఇప్పుడు నెక్లెస్ కనపడదు. డబ్బున్న వాళ్ళు చూపించుకుంటారు, డబ్బున్న వాళ్ళు మాటలు తేడా ఉంటాయి, డబ్బున్న వాళ్ళు అదో రకమైన ధైర్యం ఉంటుంది వాళ్ళకి. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, మన తాలూకు ఎవరైనా హాస్పిటల్ ఉన్నారనుకోండి, డాక్టర్ గారిని ఏమని బతులాడుతుంది చెప్పండి, అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళు, తల తోకో తాకట్టు తెచ్చి మీకు ఏదో డబ్బులు ఇస్తాం, అయ్యా మా వాళ్ళని బతికించండి అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా దేవుళ్ళు అది అనుకుంటున్నాం, బతికించండి అయ్యా బతికించండి అయ్యని ప్లీజ్ చేస్తాం, బతుకులాడుకుంటాం, దయ చూపించండి అని కోరుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డబ్బులు లేవనుకోండి ఇలా బతుకులాడుతాం. అదే డబ్బులు ఉన్నాయనుకోండి ఏమన్నా చెప్పనా, హలో డాక్టర్ గారు డబ్బులు ఎంతైనా పర్లేదు మా వాడు చెప్పండి బయటకు వచ్చి వీడు మాట్లాడి ఎలా ఉంది చెప్పండి, డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోతే బతుకులాడుతున్నాను. అందుకే డబ్బున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు నువ్వు భయపడుతున్నా కానీ వాడిని నిన్ను మింగేసేది ఒకటి ఉంది, వాడికి నీకు సమానంగా నీ మీద దాడి చేస్తుంది. ఇంతకీ ఏంటి ఈ కీర్తన కంటెంట్ ఏం చెప్తున్నాడంటే 10వ వచనం చెప్తున్నాడు చూడండి, జ్ఞానులు చనిపోతారు అంటే పైన ఏంటి, డబ్బున్న వాళ్ళు చనిపోతారు, డబ్బు లేని వాళ్ళు చనిపోతారు, ధనికులు చనిపోతారు, దరిద్రులు చనిపోతారు, ఇంకా కొసమరిపోయింటే చెప్పిన జ్ఞానం ఉన్నవారు కూడా చనిపోతారు. జ్ఞానులు అనగానే అడుగుతుందని చెప్తున్న జాతకమేనండి. ఐన్స్టీన్ గారు తెలుసుగా, ఐన్స్టీన్ గారు చెప్పిన సిద్ధాంతాలు ఈ రోజుకి జనాలకు అర్థం కాక ఆయన మెదడుని ఇంకా ల్యాబ్లో దాసారు, ఇంకా ఏమన్నా ఉండిపోయి ఏమో అని. ఐన్స్టీన్ గారు చెప్పిన టైం ట్రావెల్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎప్పుడైనా వినండి. క్వాంటమ్ థియరీ అని ఒక థియరీ ఉంటుంది, ఎప్పుడైనా సరదాగా ఇంటికి వెళ్తారు అర్థం అవ్వదు కానీ వినండి, యూట్యూబ్లో కొట్టండి క్వాంటమ్ మెకానిజం అంటే ఏంటో కొట్టండి. ఆయన చెప్పిన థియరీ ఏంటి చెప్పిన, ఆయన ఒక రోజు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన డ్యూటీ చేసేవాడు ముందు, సైంటిస్ట్ అవ్వకముందు. ఆయన ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన వేగంగా ట్రైన్లోకి వెళ్తున్నప్పుడు నిలువు గడియారం స్తంభాలు ఉండేవి, గుర్తుందా? ఒకప్పుడు ఇలా గడియారం స్తంభాలు ఉండేవి కదా, మీరు తెలిసిన నిలువుపోయి తెలిసినట్టు చూడండి ఉన్నాయి కదా. ఆ నిలువు గడియార స్తంభాలు చూస్తే ఈ ట్రైన్ ఒక్కోసారి స్పీడ్కి వెళ్ళినప్పుడు టైం ఒకలా ఉండేదట, ఇంకా స్పీడ్కి వెళ్తే టైం మరోలా ఉండేదట. ఆ గడియారం దగ్గర వచ్చేసరికి రోజుకు ఒక టైం కనబడుతుంది. అంటే ఎందుకు రోజు ఒకే టైం ఉండలేదు, టైం ఎందుకు మారుతుందంటే ట్రైన్ వేగము కాలము రెండు లెక్క కట్టాడు అనమాట. అంటే కాలము వేగం మనం లెక్కలు చేస్తాం కదా అప్పుడప్పుడు 6th 7th చేసాం కదా, కాలం ఈక్వల్ టు చెప్పండి వేగం, ఈ రెండు ఆయన ఆలోచన సిద్ధాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ కాలం ఇంకా మీకు బాగా అర్థం. ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి వచ్చాను, ఎంత ఒక 120 స్పీడ్లో కొడితే సరిగ్గా 120 స్పీడ్లో మోస్తే గంట 10 నిమిషాలు వచ్చాను. ఇంకా గట్టి మాట్లాడితే లేదు 1:30లో వచ్చాం. ఇంకా స్పీడ్ కొడితే నడుతాను, ఇంకా స్పీడ్ వస్తే 40 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ కొడితే 30 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 20 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 10 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే 5 నిమిషాలు వస్తాం, ఇంకా స్పీడ్ వస్తే నేను చెప్తున్నాను టైం ఆగిపోద్ది. నేను సీరియస్ చెప్తున్నాను, సైన్స్ ఇది. అంటే అర్థం ఏంటి, కాలం వెళ్ళేకూడదు అంటే స్పీడ్ పెరగకూడదు, దాన్నే లైట్ స్పీడ్ అంటారంటే. ఈ స్పేస్లోకి ఒకేసారి లైట్ స్పీడ్లో మనం వెళితే వెళ్ళలేం, ఒకసారి లైట్ స్పీడ్లో సెకండ్స్కి లైట్ స్పీడ్లో వెళితే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో లైట్ స్పీడ్లో వెళ్తేనట టైం అలా ఆగిపోద్దట. అంటే నీ టైంని ఎప్పుడైతే దాటావో నీకు కాలం అవదు, నీ కాలం ఎప్పుడైతే దాటుతావో నీకు వయసు అవదు, నీకు వయసు అవ్వకపోతే సావు రాదు. చెప్పాడు ఇది నిజంగా జరుగుతుందంటే ఇది నిజంగా జరుగుద్ది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని రోజులు స్పేస్లో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తే సేమ్ ఈక్వల్ ఏజ్లో కొన్ని రోజులు స్పేస్లో ఉన్న వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వస్తే వాడిది నాది ఒకే వయసు అయినా వాడి వయసు ఇంకా నాకన్నా తక్కువ ఉంటుంది, నా వయసు మాత్రం ముందు అయిపోతుంది. ఎందుకు, నేను ఈ గ్రావిటీలో ఉన్నాను కనుక. అర్థమైందో చూడండి. అంటే ఏం చెప్తున్నాడు, కాలం అంటే విశ్వంలో కాలంతో ప్రయాణం చేస్తే కాలం ఆగిపోద్ది. ఇలాంటి విషయాలు చెప్పాడండి మేధావి. ఇంకా విషయం చెప్పినా మన బాగా వినండి, ఈ విశ్వానికి కూడా వామ్ హోల్స్ ఉన్నాయన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ విశ్వానికి కనబడిన ఒక హోల్స్ ఉన్నాయి, అందులో కనుక టైం ట్రావెల్తో మనం ట్రావెల్ చేస్తే లేదా బ్లాక్ హోల్లోకైనా ట్రావెల్ చేస్తే ఈ విశ్వానికి ఈ అంచు నుంచి అంచు అంటే ఒక తూములోకి దూరితే ఇయ్యప్ప ఒక ముఖం అయ్యప్ప ఒక ముఖం ఎలా అయితే ఉంటుందో ఈ విశ్వానికి కూడా ఈ హోల్స్ కుండా ప్రయాణం చేస్తే వెళితే గతంలో కన్నా వెళ్ళిపోతామంట, లేదా భవిష్యత్తులో కన్నా వెళ్ళిపోతాం, లేదా ఒక కొత్త టైంలలోకి వెళ్తామంట. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి, ఈ ప్రపంచానికి కాలం అంతా బంధింపబడింది, ఇది ఒక ఫ్యాబ్రిక్ లా నడుస్తుందని చెప్పాడు. ఎంత పెద్ద మేధావి. బాగానండి, గతాన్ని గురించి మాట్లాడాడు, వర్తమానం గురించి మాట్లాడాడు, భవిష్యత్తు గురించి మాట్లాడాడు, కాలాన్ని గురించి మాట్లాడాడు, వేగాన్ని గురించి మాట్లాడాడు, అన్నీ మాట్లాడాడు.
కానీ ఆ జ్ఞానం ఏమేంటి చెప్పనా, అన్నీ చెప్పగలిగాడు కానీ చావు ఎందుకు వస్తుందో చెప్పలేక. ఇప్పటికీ అర్థం కాని సిద్ధాంతాలు థీరీస్ ఎన్నో ఉన్నాయని కొన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పటికీ మింగుడు పడిన థీరీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటి థీరీస్, ఇలాంటి గొప్ప గొప్ప ఎప్పటికీ నవతరం సైన్స్ని సవాల్ చేస్తున్నంత పెద్ద థీరీ మాట్లాడిన ఆయన చావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోయాడు. ఐన్స్టీన్ చనిపోయాడు, సర్ ఐజాక్ న్యూటన్ చనిపోయారు. ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబ్స్ చనిపోయాడు. స్టీవ్ జాబ్ అంటే మాటలా, ఎన్ని ఫోన్లు వచ్చిన ఐఫోన్ కొట్టే ఫోన్ ఉందా? యాపిల్ని కొట్టే ఫోన్ ఉందా? యాపిల్ని కొట్టే టెక్నాలజీ ఉందా? అడ్వాన్స్ నడుతున్నాను. వాళ్ళ టెక్నాలజీ ఏంటి? ఏ ఫోన్ అయినా యాక్ట్ చేయగలరు కానీ ఆ ఫోన్ యాక్ట్ చేయలేదు. దానికి ఉన్న సెక్యూరిటీ కానీ, దానికి ఉన్న క్యాపబిలిటీ కానీ అన్నిటినీ దాటి ఉంది. అలాంటి మేధావి అన్నీ కనిపెట్టగలిగాడు. కానీ మా హాస్పిటల్ మంచం ముందు ఉంది అన్నాడు. ఏమని చెప్పినా, నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ సావు నుంచి లేపగలిగే జ్ఞానం మాత్రం నా దగ్గర లేదు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు, ఐన్స్టీన్ చనిపోయాడు, జ్ఞానులు చనిపోయారు. ఇప్పుడు బాగా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళైనా, ఎంత పెద్ద పితామహులైన ఏమైనా చెప్పండి, చనిపోయారు. జ్ఞానులు క్వైట్ ఆపోజిట్ ఒక బ్యాచ్ ఉన్నారట, మూర్ఖులు కూడా చనిపోతారు. అంటే జ్ఞానం ఉన్నవాడు చనిపోతాడు, చెప్పండి, జ్ఞానం లేనివాడు చనిపోతాడు. నడుతున్నాను. సైంటిస్టులు అందరూ ఎక్కడ ఉంటారు? ల్యాబ్లు ఉంటారు, గవర్నమెంట్ సెంటర్ ఆఫీసులు ఉంటారు. మరి మూర్ఖులు ఎక్కడ ఉంటారు? మన సెంటర్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? నడుతున్నారు. సైంటిస్టులు అంటే ఈ థీరీస్తో మాట్లాడుకున్నాం. మరి మూర్ఖులు అంటే వీళ్ళకేం థీరీ ఉన్నాయి? వీళ్ళకి ఏంటంటే, వీడు మూర్ఖుడు, వీడు ఏమనుకుంటాడంటే అందరు నన్ను హీరో అనుకోవాలనుకుంటాడు. అందరు నన్ను హీరో అనుకోవాలనుకుంటాడు కనుక ఏరు సరంకాయలు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొడతాడు వీడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. ఐస్లు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొడతాడు వీడు. వీడు ఎంత మూర్ఖుడు అంటే, వీడికి సంబంధం లేని గొడవలో కూడా దూరి ఆడిని గింటెత్తుంటాడు, ఈయన్ని గింటెత్తాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. వీడు ఏమనుకుంటాడంటే, ఎవరినన్నా కొడితే నన్ను హీరో అనుకుంటాడు. అందుకే ఆడి బండి తోలే విధానం వేరు, వాడు మాట్లాడే విధానం వేరు. కానీ ఆయన సన్నాసిగాడు, పనికి మీద మన ఊర్లో పుట్టాడు అనుకుంటున్నారా? అనుకోడాడు. ఎందుకంటే ఆడు మూర్ఖుడు. ఆడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు గొడవ. ఆడికి అనవసరమైన గొడవల్లో కూడా దూరతాడు. అందుకే ఈ మూర్ఖులు రాను ఏమవుతారంటే రౌడీ సీటర్లు అవుతారు. అలాగే మా ఏరియాలో ఒక రౌడీ సీటర్ అయిపోయాడు. ఊరు అడగండి, పేరు అడగండి, బ్రేకులు కూడా అడగండి. ఆ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన ఏరు సిరాలు అమ్మడానికి వచ్చిన కొట్టేవాడిని, ఐస్లు అమ్మడానికి వచ్చిన కొట్టేవాడు, అందరిని కొట్టేవాడు. ఎందుకంటే ఈడే మూర్ఖుడు అనుకుంటే మళ్ళీ ఇడుకో మంద ఏడిసేది వెనకాల మంద. ఈ బామ్మద్దులు, బావలు, తమ్ముళ్ళు ఉంటారు చూసారా, ఈ జోలికి వెళ్తే అలా మందరా గడిపేవారు జనాల మీద. అందుకే వాళ్ళ జోలికి ఎవడే వెళ్ళేవారు కదా. ఈడే మూర్ఖుడు అంటే ఆయన వెనకాల ఇంకా మూర్ఖుడు. రాను రౌడీ సీటర్ అయిపోయాడు. ఏమైపోయాడు? ఆ రాను రౌడీ సీటర్ అయిపోయినాడు. ఒకరోజు ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడికి అంత పెద్ద ప్రాబ్లం, చివరికి డయాలసిస్ వరకు వెళ్ళిపోయింది బండి. అప్పుడు అన్నదమ్ములు వచ్చారు, అన్నయ్య నువ్వు త్వరగా రావాలరా, నువ్వు లేక చాలా మంది ఎక్స్ట్రా చేస్తున్నారు ఇదిలో, నువ్వు త్వరగా వస్తే వాళ్ళ సంగతి షెడ్యూల్ చేద్దాం, నువ్వు త్వరగా రా అంటే, అప్పుడు ఇది అన్నాడు హాస్పిటల్ మనిషి నుంచి. అంటే అన్నీ లేరా అన్నాడు. అలా ఎందుకు అన్నాడు? అంతకుముందు మాట్లాడితే ప్రతి వాడిని కొట్టావు, అంతకుముందు మాట్లాడితే లెగిలేసి పడేవారు, అంతకుముందు ప్రతి వాడి మీద. ఇప్పుడేమైంది? బండి బోర్కి వచ్చింది. నేను మూర్ఖులు కూడా చనిపోరు. కుల నాయకులు ఏమయ్యారు, మత నాయకులు ఏమయ్యారు, రౌడీ సీటర్లు ఏమయ్యారు, ఇండియాలో ఏలేసిన డాన్లు ఏమయ్యారు. నడుతున్నాడు. ఈ బిల్లి ఎవడైతున్నాడో, ఆ భయంకరమైన ఆ టవర్స్ పడకొచ్చిన ఆ తాలిబాన్ అధినేత వాడేమయ్యాడు, బిల్లాడేమయ్యాడు, సద్దాం హుస్సేన్ ఏమయ్యాడు, ఏమయ్యారు అందరూ? మూర్ఖులు సైతం చనిపోయారు. తమిళ టైగర్ ప్రభాకర్ అని పిల్లే ఏమయ్యాడు? అర్థం. తుపాకీలు పట్టుకుని అడవుల్లోకి పోయి గవర్నమెంట్ గడగడలాడించిన వాళ్ళు ఏమైపోయారు? ఎవరైనా చనిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఎంత మూర్ఖ స్వభావం కలిగిన వయసు ఉన్నప్పుడు ఎంతమందిని కొట్టావో, ఎంతమందిని ఎగిరావో, ఎంతమంది మీద తిరగబడ్డావు కానీ గుర్తుపెట్టుకో, ఒక టైం వస్తుంది, అది నిన్ను మింగేసేటైన దాని పేరు చావు. అది డబ్బున్న వాడిని క్షమించదు, డబ్బు లేని వాడిని క్షమించదు, సామాన్యుని క్షమించదు, సామంతుడిని క్షమించదు. అది ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతుంది. అది కనికరం లేదు, దానికి చుట్టాలు ఎవరు లేరు. ఇంకా ఎవరు చనిపోతారట? ఎందుకు చెప్తున్నాను వినండి, మీకు అర్థం అవుద్ది. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి తమ ఇండ్లు నిరంతరం నిలిచినని, తమ నివాసాలు తరతరలుండునని వారు అనుకుందరు. తమ భూములకి తమ పేర్లు పెడతారు. చాలా మంది భూములు చూసి మురిసిపోతారు.
ఆ భూములకు పేర్లు పెడతారు. నేను అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. తమ ఆస్తికి పేర్లు పెడతారు, నిరంతరం ఉంటాయని పేర్లు పెడతారు. ఓకే, బాగానే ఉంది ఐడియా, గుర్తుపెట్టుకోండి. మీ భూములు ఏంటో నాకు తెలుసా? నా భూములు ఏంటో మీకు తెలుసా? తెలిసినా చెప్తారా? చెప్పండి. చెప్పండి. కానీ మనందరూ తెలిసిన భూములు చెప్తాను మేడం. ఇంద్రమ్మ గృహాలు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ భూమి చెప్పండి. ఇంద్రమ్మ వెళ్ళిపోయి లాజికల్గా వినండి. రాజీవ్ గృహాలు అన్నారు. రాజీవ్ గృహ కల్ప ఉంది. రాజీవ్ ఏడి? ప్రశ్న, ఇప్పుడు చంద్రన్న గృహాలు అంటున్నారు. నెక్స్ట్ ఏంటని అడగండి. నెక్స్ట్ జగనన్న గృహాలు అంటారు. నెక్స్ట్ ఏంటని అడగండి. జేమ్స్ గారు హౌస్ అంటారు. జేమ్స్ ఎన్ని రోజులు ఉంటాడు? మీకేమర్థమవుతుంది చెప్పండి. భూములు ఉంటాయి, భూములకి పెట్టిన పేర్లు ఉంటాయి, కానీ ఎవరు ఉంటారు చెప్పండి. గమ్మత్తు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకే అమ్మ గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములు భూముల కోసం కొట్టుకోరా? ఇల్లు కోసం కొట్టుకుంటారు. వెనకాల తోకలు ఉంటాయి కదా, తోకలు కుదురుండే ఉండవు. అన్నదమ్ములు ఒకే గర్భాన్ని పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. ఎంత గొడవ పెట్టుకుంటారంటే ఒక గది కోసం, అంటే ఆ గదికి ఈ గదికున్న సరిహద్దు గోడ కోసం, దడి కోసం గొడవ పెట్టుకుంటారు. పెట్టుకోరా? దడి కోసం గొడవ వచ్చిందట, గోడ కోసం గొడవ వచ్చిందట. గోడ అవతల ఆళ్ళు లింగి పైకి గడేడట, గోడ అవతల ఈళ్ళు లింగి పైకి గడ. ఎందుకు కొట్టుకోవడానికి? రారా, ఈరోజు నువ్వన్న ఉండాలి, నేనన్నా తెదిగా. ఎవడి మీదకి? అన్నయ్య మీదకి. ఎవడి మీదకి? తమ్ముడి మీదకి. రా, ఈరోజు నువ్వన్నా నేనంతే. రారా బయటికి. ఆడి కత్తి తీసాడట, ఇది కర్ర తీసాడట. విషయం చెప్పినా, ఆ లింగి పైకి కొట్టినాడు, ఈ లింగి పైకి కట్టినాడు. గోడ అవతల ఆడి చచ్చిపోతాడు, గోడ అవతల ఈడి చచ్చిపోతాడు. ఆడిపోతే ఇడిపోతాడు. ఏమంటుంది చెప్పండి? గోడ. దేనికోసమైతే మీరు లింగిల పైకి కొట్టేశారో చెప్పండి. ఆ గోడ ఉంటది రయ్యా. ఈ తమ్ముడు పోతాడు చెప్పండి, నువ్వు పోతావు. దడవతల తోళ్ళు కొడతారు, దడవతలు తొడ కొడతాడు, దడవతలోడు పోతాడు చెప్పండి, దడవతలోడు పోతాడు. ఏముంటుంది చెప్పండి? దడే ఉంటది. భూములు నిరంతరం ఉంటాయి. నడుతున్నాను. ఇదే నేల, మీరు కూర్చున్న నేల, ఈ నేల ఎంతమందిని చూసుంటాది? అది ఉంది, ఆ లేరి. ఇదే నేల మీద ఎంతమంది నిలబడి ఉంటారు, ఎంతమంది తిరిగి ఉంటారు? వాళ్ళందరూ ఏరి. ఇన్ని వేల సంవత్సరాల నాగరికతలో వాళ్ళందరూ ఏరి మట్టిలోకి పోయారు. ఈ మట్టే ఉంది, మనిషి లేడు. ఇంతకు ఎలా జరుగుతుంది? మనిషిని తెలియకుండా ఏలుతున్న ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నది ఉంది, దాని పేరు చావు. అది ఎవరిని వదలదు, అది జాలి పడదు, ఎవరి మీద చూపించదు, అది ప్రతి ఒక్కరి మీదకి దాడి చేస్తుంది. అది కింద చెప్తున్నాడు చూడండి. ఘనత వహించిన మనుషుడైన వాడు నిలవజాడు, వాడు నశించిన మృగమున పోలిన వాడు. కింద కట్టిన చూడండి. వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా చనిపోతాడు. నేను త్వరగా ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనా చనిపోతారు. ఎందుకు చనిపోరు? కరోనా వచ్చిన టైంలో, బాగా వినండి, కరోనా వచ్చిన టైంలో, కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని భయపెట్టేసింది. అది భయపెట్టిందో లేదో కానీ న్యూస్ లీటర్ మాత్రం బాగా భయపెట్టేశారు. వచ్చింది ఎంత, వాళ్ళు చెప్పేదంతా. వాళ్ళ న్యూస్ లీటర్లో ఇంకా ఏ న్యూస్ లేదు. ఇంకా ఆ న్యూస్తో స్టిక్కర్ పట్టుకుని ఆ స్క్రీన్ చూపిస్తూ దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అనగానే మనందరం ఇలా కళ్ళు పెద్ద చేసి టీవీ దగ్గర కూర్చుని దాని మొదటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కుడుముక్కు మూసుకున్నట్టు ఉంటారు. కానీ నేను నుంచి అలాగే ఉంటుంది మాకు అనుకున్నాం. మనం కొంచెం కడుపు పైకి లేచిన ఉంటుంది. అవునవునవును లేచిపోయింది. లూజ్గా 2 మోసం తోతాడు, 3 అయింది, 3 సగం భయానిగా చచ్చిపోయారు జనాలు కదండి. భయపడి చంపేస్తారు. కరోనా లక్షణాలు రాంగ్ వీడియో చూపించారు. ఇలా ఎగిరిపడిన వీడియోలు చూపించారు, గుర్తుంది? ఇలా ఎగిరిపడి చిన్నపిల్ల అని అడుగుతున్నాను. కరోనా ర్యాబీస్ లక్షణాలు ఉన్నాయి కరోనాకి? లేవు. ర్యాబీస్ వచ్చిన వాళ్ళు పడతారు, నీళ్ళు వేసినా ఫ్యాన్ వేసినా. అంటే కుక్కగారి శ్వాస చూస్తారా, అది ర్యాబీస్. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు వైబ్రేట్స్తో భయపడతారు. కానీ అదే లక్షణాలు ఎవరికున్నట్టు చూపించారు చెప్పండి? అందుకే సగం భయానికి తెచ్చు. ఒక ఎమ్మెల్యే గారి కరోనా ఘనత వహించిన పదవిని చూస్తారు జాతీయ. ఒక ఎమ్మెల్యే గారికి కరోనా వస్తే ఎమ్మెల్యే గారికి ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ తీవ్రతగా ప్రపంచాన్ని కరోనా భయపెట్టేస్తున్నప్పుడు, డాక్టర్లు భయపెట్టేస్తున్నప్పుడు, వైద్యులు భయపెడుతున్నప్పుడు, మీడియా భయపెడుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారికి భయమేసి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి. అందులో ఏమన్నాడంటే, మీకు 500 కోట్లు ఇస్తాను నన్ను బతికించండి డాక్టర్ గారు అంటే, పైనుంచి కింద వరకు కవరేజ్ ఉన్న డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎమ్మెల్యే గారు చచ్చిపోయారు. నిజంగా ఎవరు ఏంటని అడగ. అంటే కోట్ల రూపాయలుండి పేరు మోసి నియోజకవర్గంలో పేరున్న ఎమ్మెల్యే కూడా చచ్చిపోతాడు.
పార్లమెంట్ లో శాసనాలు చేసేటప్పుడు ఈయన ఓటేస్తే కానీ కొన్ని బిల్లులు ఏవైతున్నావో పాస్ అవని పార్లమెంట్ మెంబర్ ఎంపీ కూడా చనిపోతాడు. సీఎం చనిపోతాడు, పిఎం చనిపోతాడు, మంత్రులు చనిపోతారు, డబ్బున్న వాళ్ళు చనిపోతారు, డబ్బు లేని వాళ్ళు చనిపోతారు. ఒక్కడేటి నువ్వు నేను మనమందరం చనిపోతాం. దానికి ఎవరో తారతమ్యాలు లేవు. కింద చెప్తున్నారు చూడండి 11 స్వతాశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి వాటిని అనుసరించి వారికి ఇదే గతి. ఇలా ఇదేం బ్యాచ్? స్వతాశీ పూర్ణులు అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఇలా ఉంది, కొన్ని వివరణలు ఇలా ఉన్నాయి. స్వతాశీ పూర్ణులు అంటే వీళ్ళ గురువులా నిలబడతారట. ఆ గురువు మాటలు పాటించే వాళ్ళు కొంతమంది ఉంటారట. వీళ్ళు ఎవరంటే ఎక్కువ కోపడరట, సాత్వికంగా ఉంటారు సార్. వాళ్ళు సాత్వికంగా ఎందుకు ఉంటున్నారంటే ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని. చెప్పండి, ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారని వీళ్ళు ఏం చేస్తారట, కోపం వచ్చినప్పుడట గాలి ఇలా తీసుకుని అలా వదిలేస్తారని. ఎందుకు? కోపం తగ్గిపోలే, కోపం ఎక్కువ ఉంటే త్వరగా చచ్చిపోతారని. అందుకే కోపపడరట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నోటి మాటలు అనుసరించి ఉన్నారట. అందుకే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అంకెలు లెక్కెట్టుకోండి, గాలి ఎక్కువ తీసుకోండి, ఒకేసారి ముక్కులను తీసుకుని ముక్కులను వదిలేయండి, అలా అనుకోండి, పైకి చూసుకోండి, ఆడెంక చూడకండి. ఇవన్నీ దేనికంటే బతికేద్దామని, ఎక్కువ కాలం బతికేద్దాం. అందుకే ఈ రిటైర్ అయిపోయిన బామ్మలు తాతలు వీళ్ళందరూ తెల్లవారుజాము 4:30 సిటీల్లో పార్కులకు వెళ్తారు. ఎందుకు? నవ్వడానికి. శ్వాస మీద ధ్యాస. అక్కడికి వెళ్ళి మీరు కావాలని చూడండి, అక్కడికి వెళ్ళి ఈ గురువు మధ్యలో నిలబడతారు. గురువు ఎవరో ఒకరు నిలబడతారు, మధ్యలో నిలబడి ఆ నిలబడిన తర్వాత వీళ్ళందరికీ ప్రాక్టీస్ చెప్తాడు. ఇప్పుడు మనందరూ ఒకేసారి సింహంలో నవ్వుదాం అనగానే నవ్వుతారు. వీళ్ళందరూ 4:30 వచ్చేస్తారు అక్కడికి. అందరూ ఒకేసారి పులిలా నవ్వుతాం, నాభిలోంచి నవ్వుదాం అనగానే ఆహాహాహా నవ్వుతారు. ఓ ముసలిది బాగా ఎక్కువ నవ్వేసింది, ఎక్కువ బతికేద్దామని 12 తీసుకొస్తారు. నిజంగానే ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుందా, 12 తీసుకొస్తారు. నవ్వేసి చచ్చిపోయింది ముసలి. మీకేమర్థం అవుతుంది చెప్పండి? నవ్వేసి బతికేద్దాం అనుకుంది, నవ్వు చచ్చిపోయింది. నవ్వుతే బతికేస్తారా? కొన్ని ప్రాక్టీసులు చేస్తే బతికేస్తారా? కరోనా వచ్చిన టైంలో కొంతమంది అధికారులు అన్నారట, కరోనా నిలగొట్టడానికి మీరు ఏం చేస్తారంటే, ఈ మరణాన్ని నిలగొట్టడానికి మీరు ఏం చేస్తారంటే, సాయంత్రం 7 గంటలకి కరెంట్ ఆపేసి క్యాండిల్స్ వెలిగించుకుని మేడ మీదకి వెళ్ళి కంచము గ్లాసు తీసుకుని 1, 2, 3 అని ఈదులో వాళ్ళందరూ ఒకేసారి టంగమని కొట్టి కరోనా పో అన్నారట. వచ్చింది ఇంటికి, అది పోయిందా? నువ్వు బొమ్మంటే గ్లాసు కంచం కొడితే పోదరా అయ్యా, అది దాని పేరు సావు, దాని పేరు మరణం. పోతాదా? మరణం పోదు, అది ఎవరినే కనికరించదు. ఎందుకు? దీనికి క్రిస్మస్ కు సంబంధం ఉంది. క్రిస్మస్ అంటే ఊరికే వచ్చాము వెళ్ళాం గుడ్ న్యూస్ అని చెప్పుకోవడం కాదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని మాత్రమే కాదు. ఈ ప్రపంచానికి గుడ్ న్యూస్ ఏంటి చెప్పినా, ఈ మరణంలో కొట్టుకుపోతున్న అనేక మనుషులకు గుడ్ న్యూస్ ఉంది, అది నీకు తెలియాలి. దైవజనులు కోల్పోయిన ఈ కుటుంబానికి కూడా ఈ వర్తమానం ఒక ధైర్యం ఇవ్వాలి. రేపొద్దున మీ ప్రియులను ఎవరైనా కోల్పోతే మీకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలి. క్రిస్మస్ లో ఏముంది, ఈ ప్రపంచానికి నింగుడు పడని మరణ వార్త కింద ఒక గుడ్ న్యూస్ ఉంది. మనకు గుర్తుపెట్టుకో, శుభవార్త ఉంది. దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏం చెప్తున్నారు? జ్ఞానులు చనిపోతున్నారు, మూర్ఖులు చనిపోతున్నారు, ఆస్తున్న వాళ్ళు చనిపోతున్నారు, పేరున్న వాళ్ళు చనిపోతున్నారు, సాత్వికులు చనిపోతున్నారు, గురువులు చనిపోతున్నారు. ఓకే, చనిపోతున్నారు. ఈ కీర్తనకాలు ఎన్నిసార్లు చెప్తున్నారే, చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు, అది పాయింట్. అక్కడ చనిపోతారు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతావు, స్త్రీలు చనిపోతారు, పురుషులు చనిపోతారు, చిన్నోడు పెద్దోడు డబ్బునోడు వృద్ధుడు అందరూ చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? అక్కడ రాస్తున్నారు చూడండి, మందవలే పాతాళంగా పడతారు. మందవలే పాతాళం అంటే అతి పెద్ద ప్రమాదం చావే కాదు. చెప్పండి, మనిషి మరణించిన తర్వాత వాడికి పొంచిన అతి పెద్ద ప్రమాదం చెప్పండి, పాతాళం. అది కనబట్లేదు ఈ ప్రపంచానికి. నువ్వు చీకటికి భయపడుతున్నావు, బొద్దుంకి భయపడుతున్నావు, మనుషులకు భయపడుతున్నావు, డబ్బున్న వాళ్ళకి భయపడుతున్నావు, ఈ ఇరుగు పొరుగు వాళ్ళకి భయపడుతున్నావు, నీ శత్రువుకు భయపడుతున్నావు, నలుగురు జనాలు పోగేసుకుని వస్తే వాడికి భయపడుతున్నావు. కానీ నీకు అన్నిటికన్నా భయంకరమైనది చెప్పినా చీకటి కాదు, మనుషులు కాదు, ఆస్తిపరులు కాదు, నువ్వు చస్తే నిన్ను మింగేసేది ఒకటి ఉంది, అది నిత్య పాసాలము, అది భయంకరమైనది, దాని పేరు నరకం. అక్కడికి పోతే ఏమైపోతావు? చాలా మంది అడుగుతారు, నరకముందా చూపించండి, పరలోకముందా చూపించండి, దేవుడు ఉన్నాడా చూపించండి. ఈ 10th క్లాస్ పాస్ అయిపోయి లింగ్ మన లాజిక్ అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ఈ 10th కూడా కరోనా వల్ల పాస్ అయిపోయారు, లేదా పాస్ అవ్వరు.
చాలా మందికి అడుగుతున్నారు, దేవుడు ఉంటే చూపించండి, ఇది పెద్ద లాజిక్ అనుకుంటున్నారు. దేవుడు ఉంటే చూపించండి, పరలోకం ఉంటే చూపించండి అటు అయ్యా, నీకు అసలు నువ్వు చదివే ఏమన్నా అని అడుగుతున్నాను. మనం చూసే డైమెన్షన్ ఏంటి చెప్పండి? 3 డైమెన్షన్ అంటారు దీన్ని. అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు 3 డైమెన్షన్లో మాత్రమే మనం చూడగలం. అంటే 3 డైమెన్షన్ మాత్రమే ఈ కన్ను చూడగలదు. ఇంకా డైమెన్షన్స్ ఉన్నాయంటే 4th డైమెన్షన్ ఉంది, 5th డైమెన్షన్ ఉంది, ఇలా 11th 12 డైమెన్షన్స్ ఉన్నాయని సైన్స్ చెప్తుందంటే ఈ డైమెన్షన్లు ఉన్న నీవు మరో డైమెన్షన్లు ఉన్నవి కొన్ని నువ్వు చూడలేవు. నువ్వు చూద్దాం అనుకుని నీ వల్ల అవుతుంది. అక్కడ వరకు ఎందుకు పరమాణువులు, న్యూట్రాన్లు ఉన్నాయి, నువ్వు చూడగలవా? ఈ నడుతున్నాను క్వార్ట్రాన్స్ నీవు చూడగలవు. ఈ కన్నుతో కొన్ని డైమెన్షన్స్ చూడలేవు. అంటే నువ్వు పరలోకం నువ్వు అనుకున్న 3 డైమెన్షన్లో లేదు, నరకం నువ్వు అనుకున్న 3 డైమెన్షన్లో లేదు, నువ్వు అనుకుంటున్న డైమెన్షన్లో పరలోకం లేదు. నీ ఊహల కందని వేరొక డైమెన్షన్లో దేవుడు ఉన్నాడు. దయ్యాలు, దేవుడు, పరలోకం, నరకం ఎందుకు కనబడంటే ఈ డైమెన్షన్లో ఈ బాడీలో ఉన్నప్పుడు మనకు కనబడు. చచ్చిపో, అన్నీ కనబడతాయి నీకు. దేవుడు కనబడతాడు, లోకాలు కనబడతాయి, అన్నీ కనబడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు వేరొక డైమెన్షన్లోకి వెళ్తావు. అది ఆత్మ తీవ్రత అంటారు. దాన్నే అదృశ్య లోకాలు అంటే విజిబుల్, చెప్పండి, ఇన్విజిబుల్ అంటే కనబడేది పదార్థం, కనబడని ఇంకొక డైమెన్షన్ ఉంది, అందులోకి వెళితే కనబడతావు, అక్కడికి పోతావు. ఈ డైమెన్షన్లో ఉన్న నీకు బ్రతుకుండగా దేవుడు కానీ, బ్రతుకుండగా మంచి కానీ, బ్రతుకుండగా నీతి కానీ, బ్రతుకుండగా పుట్టించిన దేవుడు